మన రక్షకుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభములు తెలియజేస్తా ఉన్నాను. దేవుని మహాకృపను బట్టి మరొక దినము చూసే ధన్యత దేవుడు తన కృప చేత మనకు అనుగ్రహించి మనల్ని సజీవులెక్కలు పెట్టిన దేవాది దేవుడైన మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, ప్రతి హృదయకాలము మనం సజీవులెక్కలు ఉంటున్నామంటే అది దేవుని ఉచితమైన కృపనే. ఆ కృప ద్వారానే మనం సజీవులెక్కలు ఉంటున్నాము, హృదయకాలము చూడగలుగుతున్నామనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని దేవుని గణపరిచి దేవునిని మహిమపరచాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. హృదయకాలము దేవుని యొక్క వాక్యము ధ్యానించుకుందాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్యము కానీ హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు వాక్యము కానీ హృదయకాలం ధ్యానించబోతా ఉన్నాము. విజ్డమ్ ఫ్యూచర్, మరి ముందు మనం దీవించబడాలి. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఇన్ విజ్డమ్. దేవుని మాట మనం విన్నప్పుడు రాబోయే కాలంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. మన జీవితాలలో ఎప్పుడైతే దేవునికి లోబడి దేవుని చిత్తానుసారంగా మనం జీవిస్తామో మన ముందున్న తరతరాలు కూడా దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఫ్యూచర్ బెనిఫిట్స్ ఆఫ్ విజ్డమ్. మరి ముందు తరంలో మనం దీవించబడాలి అంటే మనము జ్ఞానము కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని చిత్తాన్ని తెలుసుకొని యథార్థంగా సత్యంగా జీవించినప్పుడే మనం ఆశీర్వదించబడతాము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కుమారుడైనా కానీ కుమార్తె అయినా కానీ దేవుని మాటలకు లోబడి దేవుని చిత్తానుసారంగా ఎప్పుడైతే జీవించడం నేర్చుకుంటారో అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మన పిల్లలకు కూడా దేవుని వాక్యాన్ని అందించాలి. వాక్యము ద్వారా వారి జీవితాలలో వారు కట్టుకున్నప్పుడు వాక్యము ద్వారా దేవుడు వారిని వారి కుటుంబంలో కూడా దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవుని మాట మొదట వినడం నేర్చుకోవాలి. దేవుని మాట యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారు ధన్యులు అని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. మొదట మనం జీవించబడాలి, ఆశీర్వదించబడాలంటే మొదటి కండిషన్ ఏముంటుందంటే నువ్వు మొదట దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి. ఎప్పుడైతే నువ్వు లోబడగలుగుతావో అప్పుడు దేవుని ఆశీర్వాదాలు నువ్వు పొందుకుంటావు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరట తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశంను మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, కుమారుడే కానీ కుమార్తె కానీ మొదట చేయవలసిన మొదటిది ఏంటంటే దేవుని మాటలు, దేవుని ఉపదేశంను మరవకూడదు. అలాగే నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము. దేవుడు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం జీవించడం నేర్చుకోవాలి. ఎవరి బిడ్డలు కానీ, చిన్న బిడ్డలు కానీ, మధ్య వయసులో ఉన్న బిడ్డలు కానీ, వృద్ధాత్వంలో ఉన్న బిడ్డలు కానీ, ఎవరైనా కానీ మొదట దేవుని వాక్యంని ఉపదేశంను గైకొనుము. అవి మనకు దీర్ఘాయుషు కలుగజేస్తాయి అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మన ఆయుష్కాలాన్ని పొడిగించబడాలి అంటే నువ్వు దేవుని మాటకు లోబడాలి. మొదటి వచనంలో, నా కుమారుడా నా ఉపదేశము మరొకనుము, ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువు సుఖ జీవితము గడిచి సంవత్సరంలో అవి శాంతి నీకు కలగజేస్తున్నాయి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మనం గమనించాలి. మనం దీర్ఘాయుష్గా ఉండాలంటే నీ తల్లిదండ్రులను సన్మానించినప్పుడు నువ్వు దీర్ఘాయుషు అవుతావు. అలాగే చూసినట్టయితే 91వ దావీదు కీర్తనలో చూసినట్టయితే 91వ దావీదు కీర్తన 16వ వచనం, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదను. దీర్ఘాయువు చేత తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదను. యెహోవా యందు భయభక్తులు కలిగి దేవుని త్రోవలో నడిచిన వారు ఇట్టి ఆశీర్వాదాలు పొందుకుంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజల, అలాగే దీర్ఘాయుష్ గురించి చూసినట్టయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం చూసినట్టయితే, పిల్లలరా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులైనడి, ఇది ధర్మమే. నీకు మేలు కలిగినట్టు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము, అప్పుడు భూమి మీద నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతువు. దీర్ఘాయుషు అంటే ఆయుష్కాలము, దేవుడిచ్చే ఆయుష్కాలము. ఆయుష్కాలమునికి అధికం కావాలంటే మొదట నువ్వు దేవుని యొక్క మాటను వినాలి, అలాగే నీ తల్లిదండ్రులను సన్మానించాలి. అలాగే చూసినట్టయితే దీర్ఘాయుష్ చేత నేను అతన్ని తృప్తిపరచదను, నా రక్షణ అతనికి చూపించదను 91:16 వచనంలో. మరి 14వ వచనంలో దేవుడు తెలియజేసి, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను.
మనం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మన దీర్ఘాయుష్షు చేత దేవుడు మనల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏంటంటే దేవుని ఉపదేశంను మరవద్దు. రెండోది ఆజ్ఞలను ఉదయపూర్వకంగా గైకొనాలి. అప్పుడు దీర్ఘాయుష్షు దేవుడు నీకు అనుగ్రహిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అవి దీర్ఘాయు సుఖ జీవితం గడిచే సంవత్సరంలో శాంతిని నీకు కలుగజేస్తుంది. దేవుడిచ్చే శాంతి సమాధానంలో ఈ లోకంలో దొరకదదే. కేవలము శాంతి సమాధానంలో దేవుని కృప, ఇవన్నీ కూడా దేవుడు అనుగ్రహించే ఆశీర్వాదాలు. ఇవన్నీ కూడా అవి మార్కెట్లో ఎక్కడ కూడా నీకు దొరకవు. అవి నువ్వు పొందుకోవాలి అంటే మొదట దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని వాక్యంని వినాలి, వాక్యంని గైకొనాలి. అలాగే ఆజ్ఞల ప్రకారం, దేవుడిచ్చిన ఆజ్ఞల ప్రకారం మనం నడిచినప్పుడు మనం దీర్ఘాయుష్ చేత దీవించబడతాము, శాంతి మనకు అనుగ్రహించబడుతుంది అనే సత్యాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. 3వ వచనము, దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. హల్లెలూయా. దయా సత్యము, ట్రూత్ఫుల్ లైఫ్, యథార్థత, సత్యముతో జీవించడము ప్రాముఖ్యమైనది అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని సంగమా, దేవుని మనం ట్రూత్ఫుల్గా జీవించినప్పుడు ఫ్రూట్ఫుల్గా మనం ఆశీర్వదించబడతాము. సత్యంతో మనం జీవించినప్పుడు కోతకాల పండుగ రీతిగా ఏదైతే కోత ఆశీర్వదించబడుతుందో, కోత పండుగ రోజు ఆ కోత కోస్తున్నప్పుడు రైతు ఎలా సంతోషిస్తాడో, మన జీవితంలో కూడా మనం దేవుని మాటకు లోబడి దేవుని చిత్తానుసారంగా జీవించినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటామనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని నీ కంఠభూషణంగా ధరించుకునము. ఎప్పుడు కూడా మనం నడుచుచున్న మార్గంలో సత్యాన్ని అనుసరించి దేవుని చిత్తానుసారంగా మనం జీవించినప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు మనకు, మన బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉంటాయనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. దయా సత్యము ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము, వాటిని కంఠభూషంగా ధరించుకునము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునము. నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకునము. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, ద్వితీయోపదేశ కాండంలో చూసినట్టయితే, ద్వితీయోపదేశ కాండము మరి నువ్వు నడుస్తున్నప్పుడు, వెళ్తున్నప్పుడు నీ పిల్లలకు దేవుని మాటలు మాట్లాడాలనే మాట జ్ఞాపకము చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలరా, దేవుని మాటలు ఎప్పుడు కూడా మన హృదయంలో ఉంచుకోవాలి. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 4వ వచనము, ఇజ్రాయేలు వినుము, నీ దేవుడైన యెహోవా అద్వితీయ దేవుడు. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించమను. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలన్నీ నీ హృదయంలో ఉండవలను. నీవు నీ కుమారుని వాటిని అభ్యసించి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, నువ్వు త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని గురించి మాట్లాడవలను. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకోవాలని. అవి నీ కన్నుల నడుమున హస్తంలో ఉండవలను. నీ ఇంటి దారంలో, బంధంల మీద, నీ గుమ్మంల మీద వాటిని రాయవలను. ఎల్లప్పుడు కూడా మనం బిడ్డలతో మాట్లాడాలి. మన పిల్లలతో వాక్యంతో మాట్లాడినప్పుడే మన బిడ్డలు కూడా వాక్యాన్ని వింటారు. అందుకే ఏమంటున్నాడంటే, నీవు నీ కుమారుని వాటిని అభ్యసించి నీ ఇంట్లో కూర్చున్నప్పుడు, త్రోవలో నడుచుచున్నప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటి గురించి మాట్లాడవలెను. దేవుని ఆజ్ఞల గురించి, దేవుని వాక్యం గురించి ఎప్పుడైతే మన పిల్లలకు కూడా మనం బోధిస్తామో వారు త్రోవ తప్పిపోరు. వారు ఎప్పుడు కూడా వాక్యంలో నిలవాలి. అంటే బాలుడు చిన్నగా ఉన్నప్పుడే వానికి వాక్యంని నేర్పించాలనేది సామెతల గ్రంథంలో తెలియజేయబడుతుంది. సామెతల గ్రంథము 22వ అధ్యాయంలో చూసినట్టయితే, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనము, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పము, వాటిని వాడు పెద్దగా అయినప్పుడు దాని నుంచి తొలగిపోడు. చిన్నప్పటి నుంచి మనం దేవుని యొక్క వాక్యము మన బిడ్డలకు బోధించాలి. వాక్యానుసారంగా జీవించే ఆ మార్గాన్ని వారికి బోధించాలి. ఎప్పుడైతే వారికి చిన్నప్పటి నుంచి వాక్యాన్ని బోధిస్తామో వారు పెద్దగైన తర్వాత వారు దాని నుంచి తొలగిపోరు. ఎందుకంటే ప్రతి విషయంలో కూడా వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, దేవుని మహిమపరుస్తూ, దేవుని ఘనపరిచే బిడ్డలుగా ఉంటారనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తా ఉన్నాను. అప్పుడు నీ హృదయ పలక మీద వాటిని రాసుకునము. దయాసత్యం ఎన్నడూ విడిచిపోనీయకము, వాటిని నీ కంఠభూషణంగా ధరించుకునము. నీ హృదయంలో పలక మీద వాటిని రాసుకోము. అప్పుడు దేవుని దృష్టి అందును, మనవుల దృష్టి అందును నీవు దయనుంది మంచి వాడివని అనిపించుకుందువు. హల్లెలూయా.
మంచి వాడుగా అనిపించుకుంటారు. ఎప్పుడైతే మనం దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని మార్గంలో నివిస్తున్నప్పుడు, దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు, అప్పుడు ఇరుగు పొరుగు వారు చూసి నిజంగా వీరు దేవుని బిడ్డలు. మన జీవితము ఒక సాక్ష్యం కావాలి. మనం జీవిస్తున్న ప్రాంతంలో మనం జీవించే విధానము మనల్ని చూసినప్పుడు అనేకులు వీరు నిజంగా దేవుని బిడ్డలే. ఆదివారం వస్తే వీరందరూ కూడా సంఘంలో ఉంటారు, దేవుని మందిరంలో ఉంటారు అని మన గురించి ఇతరులు సాక్ష్యము చెప్పే జీవితాలు మనం జీవించినప్పుడు అది ఎంతో ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. అలాగే మన సమృద్ధిని ఆధారం చేసుకొనక, అంటే మన తలంపులను ఆధారం చేసుకొనకుండా, మనకు అన్నీ తెలుసు, నాకు ఎవరు చెప్పే అవసరం లేదు అని అలాంటి గర్వం మనకు ఉండకూడదు. మనం జీవిస్తున్న విధానంలో మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా మొదట ప్రార్థన పూర్వకంగా నిర్ణయాలు తీసుకోవాలి. కొన్ని సందర్భంలో మన నిర్ణయాలు ఎలా ఉంటాయంటే, మాకు అన్నీ తెలుసు, మాకు ఎవరు చెప్పే అవసరం లేదు, సమస్తము మాకు తెలుసు, మాకంటే జ్ఞానం ఎవరికి లేదు అని తలంచేవారు కూడా చాలామంది ఉంటారు. సృష్టికర్తని మర్చిపోయి, దేవునిని మర్చిపోయి, దేవుని ఆజ్ఞలను మర్చిపోయి, దేవుడిచ్చే ఆశీర్వాదంలో పొందుకున్న తర్వాత, దేవుని ఆశీర్వాదాలు తీసుకున్న తర్వాత, దేవుడిచ్చి నాకు ఈ ఆశీర్వాదం నేను కష్టపడి సంపాదించుకున్న, ఇది నా ఉద్యోగము, నాకు ఇది నేనే సంపాదించుకున్నా అని చాలామంది విర్రవీగేవారు కూడా ఉంటారు. ప్రియ దేవుని సంగమా, దేవుని ప్రజలారా, మొదట మనం తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా దేవుని యందు ప్రార్థన పూర్వకంగా మనం నిర్ణయం తీసుకోవాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. బ్రింగ్ ద డిసిషన్స్ టు గాడ్ ఇన్ ప్రేయర్. మనం తీసుకునే నిర్ణయాలు అవి పెద్ద నిర్ణయాలు ఉండొచ్చు, చిన్న నిర్ణయాలు ఉండొచ్చు, ఎలాంటిదైనా కానీ మొదట ప్రార్థన పూర్వకంగా దేవునికి తెలియచేసి, దేవునికి సన్నిధిలో ఆ విన్నపంలోను దేవునికి తెలియచేసిన తర్వాత, దేవుడు నీ హృదయంలో ఏది సరి అయినదిగా చూపిస్తాడో దాని ప్రకారం పోవడము ఎంతో మంచిది అనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. యూజ్ ద బైబుల్ యాజ్ యువర్ గైడ్. మనకు బోధించేది వాక్యమే. వాక్యమే ఒక గైడ్గా మనం ఎప్పుడైతే వాక్యానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు, మనం బైబిల్ని ఆధారం చేసుకొని, వాక్యాన్ని ఆధారం చేసుకొని, వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడని సత్యాన్ని జ్ఞాపకము చేసుకొని, ఒక గైడ్ ఒక ప్రాంతం గురించి తెలిసిన వాడు ఎలాగైతే ఆ ప్రాంతం అంతా గురించి కంటతగా చెప్తాడో, అలాగా మనం కూడా బైబిల్ని ఆధారం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అండ్ దెన్ ఫాలో గాడ్స్ లీడింగ్. ఆ తర్వాత దేవుని యొక్క మార్గంలో, దేవుడు చూపించే మార్గంలోను మనం నడవాలనే సత్యాన్ని జ్ఞాపకము చేసుకోవాలి. ఈ విల్ మేక్ యూ పాత్ స్ట్రేట్ బై బోత్ గైడింగ్ అండ్ ప్రొటెక్టింగ్ యూ. దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు మొదట మనకు దేవాది దేవుడు మన మార్గాలని సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. రెండోది ఏం చేస్తాడంటే, దేవుడు మనతో మాట్లాడుతూ, మనకు గైడ్గా ఉంటూ, మనకు దేవుడు దేవుని యొక్క మాటలు మనకు తెలియజేస్తాడు. మూడోది ఏంటంటే ప్రొటెక్టింగ్. దేవుడు మనల్ని కాపాడతాడు. ప్రియ దేవుని సగ్గ దేవుని ప్రజలరా, ఈ 5 అంశాలను మన జీవితంలో ఎప్పుడు మర్చిపోకూడదు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మొదటిది ప్రార్థన, రెండోది బైబిల్ని ఆధారం చేసుకొని, అలాగే మూడోది మనము మన జీవితంలో దేవుని యొక్క నడిపింపు అనేది మన జీవితంలో ఉండాలి. అలాగే నాలుగోది ఏం చేస్తున్నాడంటే, దేవుడు మన మార్గాలను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఆ తర్వాత దేవుడే మనకు గైడ్గా ఉండి నడిపిస్తాడు. ఆ తర్వాత మనకు ప్రొటెక్టింగ్గా ఉంటాడు, మనల్ని కాపాడే దేవుడుగా ఉంటాడు. మన జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మొదట ప్రార్థన ద్వారా దేవునికి తెలియచేయడం, రెండోది బైబిల్ని ఆధారం చేసుకోవడం, మూడోది మరి దేవుని యొక్క నడిపింపు గురించి అడగడము. దేవా మనల్ని నడిపించు నీ మార్గంలో అని లీడ్ చేయమని దేవుని అడగాలి. అలాగే నాలుగో చూసినట్టయితే మన మార్గము సరైన మార్గంలో దేవుడు మనల్ని నడిపిస్తాడు. ఐదోది చూసినట్టయితే దేవుడు మనకు గైడ్గా ఉండి మనల్ని నడిపించడమే కాదు, కానీ మనల్ని ప్రొటెక్టింగ్ చేస్తాడు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదని 23వ దావీదు కీర్తన ఏ రీతి అయితే దానిస్తామో ఆ రీతిగా దేవుడు మనల్ని కాపరిగా ఉండి మనల్ని సురక్షితమైన ప్రాంతంలో మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే అంటున్న సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఏముంటుందంటే, నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము. నీ సమృద్ధిని ఆధారం చేసుకొనక,
మన సొంత జ్ఞానంను ఆధారం చేసుకోనకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తమేదో కనిపెట్టుకొని ప్రార్థన పూర్వకంగా మన మార్గాలను దేవునికి తెలియజేసినప్పుడు దేవుడు సరైన మార్గంలో మనల్ని నడిపిస్తాడనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారంను ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. హల్లెలూయా! ఎంత గొప్ప ధన్యత. ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, మొదట దేవుని మాటలు వినడం నేర్చుకోవాలి. ఆయన ఉపదేశంని మరవద్దు. ఆయన ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనాలి. నీవు దీర్ఘాయుష్మందు సుఖ జీవితం గడిపే సంవత్సరంలో శాంతిని నీకు కలగజేస్తుంది. దయాసత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. దయాసత్యములు ఎన్నడూ నిన్ను విడిచిపోని వాటిని నీ కంట భర్షణగా ధరించుకునము. నీ హృదయం పలక మీద వాటిని రాసుకున్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. మరి చూసినట్టయితే 5వ వచనంలో నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ ప్రవక్తన అంతటిలో కూడా మొదట దేవునికి స్థానమే. నువ్వు నీ సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము. నీ పూర్ణ హృదయంతో దేవుని మీద నమ్మకించినప్పుడు, దేవునిని ఆధారం చేసుకున్నప్పుడు, వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీ ప్రవక్తన అంతటి యందు ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేస్తాడు. అప్పుడు మన త్రోవలు అనేది సరళం చేస్తాడు. సరైన మార్గంలో నడిపిస్తాడు. దేవుడు గైడెన్స్గా ఉంటాడు. అలాగే దేవుడు ప్రొటెక్టింగ్గా ఉంటాడు. కాపాడే దేవాది దేవుడు. నిన్ను కాపాడేవాడు, ఇజ్రాయేలుని కాపాడేవాడు కునుకడు, నిద్రపోడు అని 121 దావీదు కీర్తనలో రాయబడిన మాట నీ జీవితంలో నెరవేర్చబడాలి అంటే వాక్యానుసారంగా మనల్ని మనం కట్టుకోవాలి. వాక్యానుసారంగా మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని ఆజ్ఞల ప్రకారం మనం నడవాలి. మన హృదయ కంఠ మీద దాన్ని రాసుకోవాలి. వాక్యంలోనే రాసుకొని వాక్యానుసారంగా జీవించినప్పుడు నీ సమృద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటా ఆయనకు అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. నేను జ్ఞానిని కదా అని అనుకోకూడదు. హల్లెలూయా! నాకు చాలా జ్ఞానం ఉన్నది, నేను ఏదైనా చేయగలుగుతాను, ఇది చేయగలుగుతానా, అది కూడా చేయగలుగుతాను, అన్నీ నేను చేయగలుగుతాను, నాకు చాలా జ్ఞానం ఉన్నదని ఎప్పుడు కూడా నువ్వు అనుకోకూడదు. జ్ఞానం అనేది దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవుని సఖ్యపా దేవుని ప్రజలరా, నువ్వు ఎప్పుడైతే నువ్వు జ్ఞానివి, నాకు అన్నీ తెలుసు అనుకున్నప్పుడు నీలో గర్వం ఉంటుంది. గర్వం దేనికి మూలం అంటే నాశనానికి మూలమవుతుంది. అందుకే వాక్యం ఏమంటుందంటే నేను జ్ఞాని కదా అని నువ్వు అనుకోకూడదు. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టుము. యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనంను విడిచిపెట్టుము. నీ జీవిత కాలం అంతా కూడా దేవుని మాటకు లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించి దేవుని మార్గమందు నడిచినప్పుడు దేవుని ఆశీర్వాదాలు పొందుకుంటావు. చెడుతనము విడవాలి అంటే దేవుని భయభక్తుల జీవితం మనం జీవించినప్పుడే మనము చెడుతనమును విడవగలుగుతాం అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. పాపం అనేది మరణం అనేది జ్ఞాపకం చేసుకోవాలి. పాపం ద్వారా వచ్చే జీవితం మరణము, దేవుని కృపావరము ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర ఉంచేది నిత్య జీవము. ఆ నిత్య జీవం పొందుకోవాలి అంటే యెహోవాయందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. దేవుని సంగమా దేవుని ప్రజలరా, చెడుతనము పాపాన్ని విడిచిపెట్టాలి అంటే దేవునికి లోబడాలి. అందుకే అంటాడు కదా, మనం చూసినట్టయితే యాకోబు పత్రికలో ఉంటుంది, యాకోబు పత్రికలో ఉంటుంది, అపవాదిని ఎదిరించింది, అప్పుడు ఆడు మీ ముందు నుంచి పారిపోతాడనే మాట జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియ దేవుని సంగమా దేవుని ప్రజలరా, ఎప్పుడైతే మనం అపవాదిని ఎదిరించుతామో అప్పుడు వాడు మన నుంచి పారిపోవాలంటే దానికంటే ముందుగా దేవునికి లోబడి జీవించాలనే మాట జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట తెలియజేస్తాను. కాబట్టి దేవునికి లోబడి అపవాదిని ఎదిరించింది, అప్పుడు వాడి మీ ఇద్దరి నుంచి పారిపోతాడు. సాతానుడు మన ఇద్దరి నుంచి పారిపోవాలంటే మొదట మనం దేవునికి లోబడాలి, దేవుని ఆజ్ఞలకు లోబడాలి, దేవుని వాక్యానికి లోబడాలి. మనం అలాగే దేవుని యొక్క వాక్యము ఎప్పుడు కూడా మన హృదయం అనే పలక మీద రాసుకొని మనము మన సమృద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మకించుము, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారం ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళం చేయను. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక.
మనమందరం కూడా దేవుని మాటకు లోబడి, దేవుని ఆజ్ఞలకు లోబడి, వాక్యానికి లోబడి, వాక్యానుసారంగా మనల్ని మనము కట్టుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి, దేవుని యొక్క మార్గంలో మనం నడిచినప్పుడు దేవుని సకల ఆశీర్వాదాలు మనం పొందుకుంటాము. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబంలో అనుగ్రహించును గాక. మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఏ కీడైనా మీకు గృహాలకు రాకుండా దేవుడు మిమ్మల్ని కాపాడును గాక. ప్రతి సమస్య నుంచి దేవుడు మీకు విడుదల దయచేయును గాక. ప్రత్యేకంగా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలను దేవుడు తన గాయపడిన హస్తాల చేత దేవుడు మీకు విడుదల అనుగ్రహించును గాక. సంపూర్ణమైన మంచి ఆరోగ్యంను దేవుడు మీకు అనుగ్రహించును గాక. దేవుని యొక్క బలము మీకు, మీ బిడ్డలకును దేవుడు అనుగ్రహించును గాక. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి, మనందరినీ కూడా దేవుడు దీవించి, ఆశీర్వదించి, బలపరిచి, ధైర్యపరిచి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుల దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. ఉదయ కలము నీ వాక్యము ద్వారా సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 7వ వచనం వరకు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మనల్ని బలపరిచిన దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి. నీ వాక్యంను ఎప్పుడు కూడా మరి గైకొని, నీ వాక్యాన్ని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని వాక్యము ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మా నాయన ప్రభా, మా సమృద్ధిని ఆధారం చేసుకునక మా పూర్ణ హృదయంతో నైనా నీ వాక్యంని అనుసరించుకొని జీవించడానికి నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి. మేము కూడా నైనా ప్రతి విషయంలో కూడా నైనా మా విన్నపంలో నీకు తెలియజేసి నైనా నీ జవాబు గురించి వేచి ఉండి, నీవు నైనా అనుగ్రహించిన జవాబుతో ముందుకు వెళ్ళడానికి నీ కృప ద్వారా సాయం చేయమని, ఈ రోజంతా కూడా మళ్ళని మా కుటుంబంలోని కాపాడి దీవించి ఆశీర్వదించమని నజరుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క కృప, మా కుమారుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ఆశీర్వాదము, పరిశుద్ధాత్మ యొక్క సకల దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనకు, మన గృహాలకు తోడై నీడైండును గాక. ఆమెన్.